హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మన రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను. ధనియాలు అయితే ఒక 2 స్పూన్ల నిండా తీసుకొని, చెక్క లవంగాలు ఒక 4 అయితే తీసుకున్నాను. షాజీర అయితే ఒక పావు టీ స్పూన్ వేసుకున్న తర్వాత యాలుక్కాయలు ఒక 2 అయితే వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత యాలుక్కాయలు వేసిన తర్వాత ఒక అర స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసుకుందాము. షాజీర జీలకర్ర 2 అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే గసగసాలు అయితే ఒక స్పూన్ నిండా తీసుకున్న తర్వాత ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక అంగుళం ముక్క అయితే అల్లం తీసుకొని, ఒక అర అంగుళం అల్లం తీసుకొని, ఉల్లిపాయ అయితే పెద్దదైతే తీసుకున్నాను. చిన్నవైతే 2 తీసుకోండి. పెద్ద ఉల్లిపాయ అయితే 1 తీసుకొని మిక్సీ పట్టేసుకోండి. బరగ్గా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. చూసారు కదా, రొయ్యలు కూడా శుభ్రంగా క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్నానండి. ఒక మునక్కాయ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈరోజు వచ్చి మనం మునక్కాయ రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే కాస్త ఎక్కువే పట్టిద్ది మనకి ఈ కర్రీ అనేది. ఒక 4 టేబుల్ స్పూన్ల నిండా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం కాగిన తర్వాత అయితే మనం బిర్యానీ ఆకు అయితే నేను ఒక ఆకు అయితే వేసుకుంటున్నాను. చిన్న ముక్క వచ్చి చెక్క కూడా వేసుకుందాము. చెక్క వేసుకున్న తర్వాత మనకి స్టారు ఫ్లవర్ ఉండేది కదా, అదైతే చిన్న రెమ్మ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. అది వేసుకుంటే ఏంటంటే మనకి నీచు వాసన అనేది రాకుండా అయితే ఉండిద్ది. చూసారు కదా, చిన్న ముక్క అయితే వేసుకొని ఇవైతే కొంచెం కలర్ మారాలి. మనకి ఈ ఆకు అనేది కొంచెం బిర్యానీ ఆకు అనేది కొంచెం కలర్ మారాలి. కొంచెం కలర్ మారిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టాం కదా, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ఇదైతే వేసుకొని ఒక 5-6 నిమిషాలు అయితే సారీ 5-6 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ అయితే రావాలండి. ఆనియన్స్ మనకి ఎంత మంచి కలరు ఫ్రై అయితే అంత బాగుండేది. ఇప్పుడైతే ఒక 2 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు అయితే ఘాట్లు పెట్టి అయితే వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 3 అయితే తీసుకున్నాను. కొంచెం స్పైసీగానే ఉన్నాయి, అందుకే 3 కాయలు అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ పేస్ట్ అనేది. ఇప్పుడైతే ఒక అర స్పూన్ నిండా పసుపు అయితే వేసుకోవాలి. ఒక అర స్పూన్ పసుపు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి. నేను 1/2 కేజీ రొయ్యలు అయితే వేసుకుంటున్నానండి. 1/2 కేజీ రొయ్యలకి ఒక మునక్కాడ అయితే వేసుకుందాము. ఒకటైతే సరిపోయింది, 2 ఉంటే 2 కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక మునక్కాయ అయితే పెద్దదైతే తీసుకున్నాను. ఇప్పుడు రొయ్యలు వేసేసి కొంచెం తిప్పిన తర్వాత అయితే మునక్కాడ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇట్లా మసాలా పట్టించండి. పట్టించిన తర్వాత అయితే మనం ఉప్పు అయితే ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను. ఉప్పు వేసిన తర్వాత కారం అయితే ఒక 2 స్పూన్ల నిండా వేసుకుందాం ఫ్రెండ్స్. నేను వేసేది సాంబార్ కారం అయితే మీ ఇంట్లో ఏ కారం ఉండిద్దో ఆ స్పైసీకి తగ్గట్టు అయితే చూసి అయితే వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత అయితే ఆయిల్ ఇట్లా పైకి తేలిన తర్వాత అయితే వాటర్ అయితే వేసుకుందాము. వాటర్ వేసేసి ఇప్పుడు మంచిగా మనకి బాయిల్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఉప్పు కారం అనేది చూసుకోండి. కారం అయితే నాకైతే సరిపోయింది. ఉప్పు కూడా చెక్ చేసిన తర్వాత కాస్త వాటర్ పోసేసి మూత పెట్టేసి కొంచెం దగ్గరకు వచ్చిన దాకా కుక్ చేసుకోవాలి. ఒక 7-8 నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం ఇందాక ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసిన తర్వాత మెంతులు అయితే ఒక 10 అయితే మెంతుల పొడి కూడా అయితే ఒక చిటికెడు అయితే వేసుకుంటున్నానండి. మెంతుల పొడి లేకపోతే మీ దగ్గర కస్తూరి మేతి అయితే వేసుకోండి. కస్తూరి మేతి లేకపోతే మెంతుల పొడి వేసుకోండి. చూసారు కదా, కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకొని లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోండి. ఇట్లా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనకి మునక్కాడ కూడా ఉడికిన తర్వాత అయితే చూసుకోండి. మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని స్టవ్ ఆపేసిన తర్వాత అయితే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.